భవితా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కృత్రిమ మేధ వర్సెస్ డేటా సైన్స్, మన భారతదేశ ఐటీ రంగంలో కొత్తగా వస్తున్న మార్పుల గురించి తెలుసుకుందాం. మన దేశీయ ఐటీ రంగంలో ఏడాది కాలంగా ఐటీ రంగ నియామకాల్లో క్షీణత కనిపించింది. ఇప్పుడు ఐటీ కంపెనీలు కృత్రిమ మేధ, డేటా సైన్స్ వంటి నైపుణ్యాలపై దృష్టి సారిస్తున్నాయి. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. వ్యయాలు తగ్గించుకునేందుకు రెండో అంచె నగరాల్లోనూ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నందున ఈ ప్రాంతాల్లోనూ ఐటీ ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. ఇక తెలంగాణలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి ప్రాంతాలలో ఐటీ కంపెనీలు విస్తరిస్తున్నాయి. మన దేశీయ ఐటీ రంగంలో 2023తో పోలిస్తే 24లో నియామకాలు తగ్గాయి. స్థూల ఆర్థిక వ్యవస్థ పనితీరు సరిగా లేకపోవడం, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, భౌగోళిక అనిశ్చితుల వల్ల వాణిజ్య సంస్థల నుంచి ఐటీ వ్యయాలు తగ్గడమే కాక ఇంకా అనేక పరిస్థితుల వల్ల ఉపాధి లభ్యత తగ్గింది. అయితే 2025లో ఐటీకి గిరాకీ అధికమై ఈ రంగంలో ఉద్యోగాలు పెరిగేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఐటీ రంగంలో ఉద్యోగాలను కల్పించడంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు కీలకంగా మారాయి. నూతన నియామకాల్లో 52.6% నిపుణులను ఇవి నియమించుకుంటున్నాయి. ఈ ఏడాది కూడా కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ నైపుణ్యాలున్న వారికి ఉద్యోగ అవకాశాలు సులువుగానే దక్కుతున్నాయి. మధ్యస్థాయి నుంచి అనుభవం ఉన్న నిపుణుల దాకా నియామకాలు 35% పెరిగాయి. కంపెనీలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వడం ఇందుకు కారణం. 2025కు సంబంధించి మ్యాన్ పవర్ గ్రూప్ ఎంప్లాయ్మెంట్ అవుట్లుక్ సర్వే ప్రకారం ఐటీ సంస్థలు కొత్తగా నియామకాలు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. కొత్త ఏడాదిలో ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు అధికంగానే కనిపిస్తున్నాయి. దీంతో ఐటీ సంస్థలు ప్రాంగణ ఎంపికలపైన దృష్టి సారిస్తున్నాయి. ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త సాంకేతికతలపై ఉద్యోగాలు అధికంగా లభిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి సంస్థల నియామకాలను పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా ఎన్నికల ఫలితాలు రావడం, స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండటం, మూలధన పెట్టుబడులు పెరగటం 2025కు సానుకూల అంశాలు. ఈరోజు మనం కృత్రిమ మేధ, అలాగే డేటా సైన్స్లో ఎటువంటి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవితా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం
మర్చిపోకండి.